సరే ఇదే మార్కెట్ ఫాల్ కనుక కంటిన్యూ అయినట్లయితే మనకు నిఫ్టీ ఎక్కడి వరకు ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఒకసారి దీని గురించి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో నిఫ్టీ అయితే మనకి కొంత కీ లెవెల్స్ని బ్రేక్ చేసుకొని 24,600 వరకు కూడా డ్రాప్ అయింది. సో బేసిక్గా మనకి 24,750 దగ్గర నుంచి 24,350 రేంజ్ పెద్దదైనప్పటికీ అక్కడ సాలిడ్గా బయస్ ఉండే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. సో బేసిక్గా మన గతంలో కూడా ఎన్నోసార్లు ఇక్కడ సపోర్ట్స్ తీసుకున్నట్టుగా ఉంది కాబట్టి దేర్ ఈస్ ఎ ఛాన్స్ అండ్ దేర్ ఈస్ అదర్ థియరీ ఆల్సో. కంటిన్యూస్గా ఒకటే చోట సపోర్ట్ని కనుక హిట్ చేస్తూ ఉంటే, అంటే ఒకటే పాయింట్లో గ్లాస్ మీద హిట్ చేస్తుంటే ఒక గ్లాస్ ఎట్లయితే పగిలిపోతుందో అట్లా పగిలే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ దెర్ ఇస్ అ స్మాల్ హోప్ ఇక్కడ ఏదన్నా బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉందా అని. అక్కడ గనక బయ్యర్స్ గనక హోల్డ్ చేయలేకపోతే సెల్లింగ్ కూడా ట్రిగ్గర్ అయ్యి మార్కెట్ కింద పట్టడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో బేసిక్గా మార్కెట్ కింద పడటానికి ఛాన్సెస్ ఉన్నాయని ఒక వర్డ్ని స్పెసిఫిక్గా చెప్పడానికి గల కారణం, గతంలో కూడా ఎన్నోసార్లు నేను మార్కెట్లో చూపించిన దాంట్లో మార్కెట్ మనకి రీసెంట్ హై నుంచి అంటే 2024 హై నుంచి ఒక డౌన్ ట్రెండ్ లోవర్ హై ఫార్మేషన్స్ చేసుకుంటూ కిందకు వస్తుంది. కాబట్టి బేసిక్గా దీన్ని బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవ్వనంత వరకు కూడా మనం బులిష్ వ్యూని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి లేదు అని చెప్పేసి మనం ఒక యాంటిసిపేషన్ మార్కెట్లో పెట్టుకుంటున్నాం. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్ కనుక కొంత కొద్దిగా హోప్ ఇచ్చినా కానీ మనకు ఆ ట్రెండ్ని బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయినప్పుడు మాత్రమే మనం పాజిటివ్గా మార్కెట్లో తీసుకోవడానికి ఛాన్సెస్ దొరుకుతూ ఉంటాయి.